అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మంగళవారము. చాలామంది పెళ్ళైనటువంటి వాళ్ళు శ్రావణ మంగళగౌరి నోము చేసుకుంటారు. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మొదటి సంవత్సరం మొదలుపెట్టి 5 సంవత్సరాల పాటు చేసి ఆ తర్వాత ఉద్యాపన చేసుకుంటారు. పెళ్లి కూతురికి ఉద్యాపన చేసుకుంటారు. అటువంటి శ్రవణ మంగళవారం నాడు మనం మంగళగౌరి దేవి స్తోత్రాన్ని తెలుసుకుందాము. శ్రావణ మంగళవారం నోములు పూర్తయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది మళ్ళీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మంగళగౌరీ దేవి అంటే మనకి మాంగళ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లి కాబట్టి ఆ దేవి యొక్క పూజను చేసుకోవడంలో తప్పు లేదు అని చెప్పి కొంతమంది ప్రతి సంవత్సరం మామూలుగా చేసుకుంటూ ఉంటారు. ఇందులోని ఉన్నటువంటి ప్రప్రథమైనటువంటి అంశం ఏంటంటే కాటిక పెట్టుకోవడం. ఆ కాటిక పెట్టుకుంటే మనకి ఆజన్మాంతం సౌభాగ్యాన్ని ఇస్తుంది అమ్మ. అటువంటి మంగళగౌరి వ్రతాన్ని అందరూ చేసినా చేయకపోయినా కనీసం మంగళగౌరి స్తోత్రాన్నైనా వింటే మనకందరికీ కూడా ఆ అమ్మ రక్షించి కాపాడుతుంది, దీర్ఘ సౌమంగళ్యాన్ని ఇస్తుంది. అటువంటి మంగళగౌరి స్తోత్రాన్ని తెలుసుకుందాము. దేవి త్వదీయ చరణాంబుజరేణు గౌరీ బాలస్థలీం వహతి యః ప్రణతి ప్రవీణః జన్మాంతరేపి రజనీకరచారురేఖా తాం గౌర్యత్యతితరాం కిల తస్య శ్రీమంగళే సకలమంగళ జన్మభూమి శ్రీమంగళే సకల కల్మషతూలవహ్నే శ్రీమంగళే సకల దానవదర్పహంత్రి శ్రీమంగళే అఖిలమదం పరిపాహి విశ్వం విశ్వేశ్వరి త్వమసి విశ్వజనస్య కర్త్రీ త్వం పాలయిత్ర్యసి తథా ప్రళయేపి హంత్రీ త్వన్నామ కీర్తన సముల్లసదచ్చ పుణ్యా స్రోతస్వినీ హరతి పాతకకూలవృక్షాన్ మాతర్భవాని భవతి వ్రదుఃఖ సంభారహారిణి శరణ్య మిహాస్తి నాన్యా ధన్యాస్త ఇవ భువనేషుత ఇవ మాన్యా యేషు స్ఫురేత్తవ శుభః కరుణాకటాక్షః ఏత్వా స్మరంతి సతతం సహజ ప్రకాశాం కాశీపురీ స్థితిమతీం నతమోక్షలక్ష్మీం తాం సంస్మరేత్ స్మరహరో ధృతశుద్ధబుద్ధీన్ నిర్వాణరక్షణ విచక్షణ పాత్రభూతాన్ మాతస్తవాంఘ్రియుగళం విమలం హృదిస్థం యస్యాస్తి తస్య భువనం సకలం కరస్థం యో నామ తేజ ఏతి మంగళగౌరి నిత్యం సిద్ధ్యష్టకం న పరిముంచతి తస్య గేహం త్వం దేవి వేదజననీ ప్రణవస్వరూపా గాయత్ర్యసి త్వమసి వై ద్విజకామధేనుః త్వం వ్యాహృతి త్రయమిహాఖిల కర్మసిద్ధ్యైః స్వాహా స్వధాసి సుమనః పితృతృప్తిహేతుః గౌరి త్వమేవ శశిమౌళి నివేధసి త్వం సావిత్ర్యసి త్వమసి చక్రిణి చారులక్ష్మీః కాశ్యాం త్వమస్య మలరూపిణి మోక్షలక్ష్మీః త్వం మే శరణ్యమిహ మంగళ
गौरीमातः स्तुत्वेति तां स्मरहरार्धशरीरशोभां श्रीमङ्गलाष्टकमहास्तवनेन भानुः देवीं च देवमसकृत्परितः प्रणम्य तूष्णीं बभूव सविता शिवयोः पुरस्तात् इति श्रीस्कान्दपुराणे काशीखण्डे रविकृत श्रीमङ्गलगौरीस्तोत्रम्।